ప్రైజ్ ద లార్డ్. త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభవందనాలు. ఈ యొక్క 2020 మే మాసం 2వ ప్రదినంలో దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. ప్రియమైన సోదరులారా, ఈరోజు ఈ దినము ప్రపంచం అంతా కూడా మదర్స్ డే, మాతృ దినోత్సవం జరుపుకుంటున్నారు. సో టిసిసి సంఘ సభ్యులందరికీ, అలానే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా తెలుగు క్రిస్టియన్ గాస్పుల్ చర్చ్ తరఫున, అలాగే మా కుటుంబం తరఫున, నా వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా శుభ మాతృ దినోత్సవం. ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి నడిపించేందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో తమ్ముడు క్రిస్టియన్ మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మమ్మలను ప్రేమించి ఈ దినమున మీ పాదాల చెంత చేర్చి మిమ్మలను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లాక్డౌన్ సమయంలో మీడియా ద్వారా మేము సంగముగా కూడుకొని మిమ్మలను స్తుతించుటకు, ఆరాధించుటకు మాకిచ్చిన అవకాశాన్ని, భాగ్యమును బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. వీక్షిస్తున్న వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన మాకు, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మలచండి. మా ఆరాధన, స్తుతి, వాక్య పఠన ధ్యానములలో సహాయం చేయండి. మా ఆరాధన అంతటిని ప్రభువా మా ముందుండి మమ్మల్ని నడిపించి నీవే మా ద్వారా మహిమ ఘనత పొందుమని మమ్మలను మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసే నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులైన మా ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో వందనాలండి. మొదటి పాటగా సర్వ యుగములలో సజీవుడవు అనే పాట పాడుచు, మరి దేవుని సామర్థ్యమును సరిపోల్చగలమా, కొనియాడదగినది ఆయన దివ్య తేజము, ప్రేమతో ప్రాణమును అర్పించినవాడు, జగతిని జయించిన జయశీలుడు, మరణమును గెలిచిన బహుధీరుడు, శత్రువు నంచిన బహుశూరుడు, నా ధ్యానం నా ప్రాణము నీవే యేసయ్యా అని పాట పాడుచు అందరము కలిసి దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమ సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమ సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెదరు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెదరు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగల
జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఋతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. ఋతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ పాటగా గురి యొద్దకి పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో అనే పాట పాడుచు మరి సువార్తను ప్రతి ఒక్క హృదయములో నాటింపచేయాలని, కన్నీరు కార్చి మరి ప్రార్థనాత్మతో దేవుణ్ణి వేడుకోవాలని, నరకము నుండి మోక్షమునకు మార్గమే యేసని ప్రకటించుచు నాశనముకు జోగుచున్న వారిని క్రీస్తు ప్రేమతో రక్షించాలని దేవుడు మరొక్కసారి మరి మనకి జ్ఞాపకము చేస్తుండగా ఈ యొక్క సత్యాన్ని గ్రహించి మరి పాట ద్వారా అందరము కలిసి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. కొండలైనా
కొనసాగెదన్ కన్నీరు కాచి దేవుని వాక్యం మనుష్య హృదయములో నాటెదన్ ఎన్నడూ దున్నబడని భూమిని నే దున్నెదన్ కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్ కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్ సిలువను మోయుచు క్రీస్తు ప్రేమను ఊరు వాడగానే చాటెదన్ శిరమును వంచి కరములు జోడించి ప్రార్థనాత్మతో వేడెదన్ సిలువా ప్రేమ నాలో ప్రజలకు చూపింతును కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్ కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్ నా జనమునకు జోవారిని క్రీస్తు ప్రేమతో రక్షింతును నరకము నుండి మోక్షమునకు మార్గమేసని ప్రకటింతును నేను వెళ్ళెదన్ వెలువారిని నీ పంపెదన్ కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్ కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్ యుద్ధకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందు రీతిని కలయక వెనుతిరుగక గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందు రీతిని కలయక వెనుతిరుగక యేసుతో కొనసాగెదన్ యేసులో కొనసాగెదన్ కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్ కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్ దేవుని యొక్క మహా ఉన్నతమైన గుణం బట్టి ఆ దేవాతి దేవుని మనం ఆరాధించబద్రమైనాం. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుని ఈ యొక్క ప్రభుదినంలో ఆయన మనకి ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా, సర్వయుగాలలో తండ్రి పరిపాలిస్తున్న దేవుడుగా, గొప్ప దేవుడుగా, కోటాను కోట్ల దూతల సమూహం చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడపడుచు ప్రతిగానం చేయబడుచున్న నా యేసయ్య మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా తండ్రి మీ యొక్క
విలువైన, నిష్కళంకమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చేత కొనబడిన సంఘములో నేను కూడా చేరి రాజులని యాజక సమూహముగా చేర్చబడిన మేమందరము కూడి మీ నామాన్ని హెచ్చించడానికి, గణపరచడానికి, పూజించడానికి మాకు ఇచ్చిన ధనికరం బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను. జీవం కలితని మీరంతా నమ్మదగిన దేవుడుకున్నారు. తన ఈ యొక్క కరోనా కోవిడ్-19 క్లిష్ట పరిస్థితిలో సైతం మీ యొక్క కృప వెంబడి కృపను చూపిస్తూ మమ్మల్ని కాచి కాపాడుతున్న నా యేసయ్య మీకు ఎంతో వందనాలు. దేవా తని మీ యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ప్రపంచమంతా కూడా ఎంతో తల్లడిల్లిపోతుండగా దేవా మీరు మా పట్ల చూపుచున్న యొక్క కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ యొక్క తండ్రి ఆరాధనలో తని మీరెంతవరకు నడిపించి మీ యొక్క మహిమగల పాటల ద్వారా మేము తండ్రి మీ నామాన్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా స్తుతుల సింహాసనంపై మీరు ఆశీర్వాదందుకు మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. జీవగల తండ్రి ఈ యొక్క కూడిక అంతటి ద్వారా కూడా తండ్రి కేవలం మీ యొక్క నామానికి భయంకరంగా తండ్రి ఈ యొక్క కూడికను తండ్రి మీరు మలుచుకున్నందుకే మీకు ఎంతో వందనాలు. జీవగల తండ్రి ఈ సమయంలో తండ్రి మీరు మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేళ్ళు ఉపకారం బట్టి, మరి ముఖ్యంగా కలవసిలో చేసిన యొక్క శిలువ కార్యాన్ని బట్టి మీ సన్నిధిలో సాగిలి పడుతూ తండ్రి మా యొక్క రక్షణ పాత్ర చేత పట్టుకుని మా హృదయంలో ఉన్న ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు మా రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీకే సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా వందనాలు ప్రియరా. ఈరోజు గమనించుంటారు కదా, మన సెకండ్ సర్వీస్ క్వైర్ టీం వారు అలాగే ఫస్ట్ సర్వీస్ క్వైర్ టీం వారు ఇద్దరు పాడిన పాటల ద్వారా దేవుణ్ణి మనం మహింపరిచాం. ఈ రీతిగా ఈ లాక్డౌన్ సమయంలో ఈ ఆన్లైన్లో ఈ రీతిగా దేవుడు మనల్ని సమకూర్చినందుకు దేవునికి ఎంతో వందనాలు. మన ప్రియులు సహకరిస్తున్న క్వైర్ టీం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తుంటున్నారు. ఈ సమయంలో మనం కొన్ని ప్రకటనలు చూసుకుంటాం. గమనించండి. ఈ యొక్క మే 17వ తారీఖున అంటే వచ్చే ఆదివారం ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ద్వారా నేనే మీ మధ్యలో వాక్య పరిచర్య చేస్తాను. సో కాబట్టి అక్కడ కనబడుతుంది కదా tccc.ministry, అది మన యూట్యూబ్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. నన్ను మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలానే TCC వైజాగ్ గురించి ప్రార్థన చేయండి. గత వారంలో సంభవించిన యొక్క భయంకరమైన విపత్తు నుంచి దేవుడు మన పిల్లలందరూ కూడా కాచి కాపాడాడు. ఇక్కడ ఈ కరోనా వైరస్ గురించి ఎంతో భయాందోళన చెందుతూ మన సహోదరులందరికీ అనుక్షణం ఫోన్ చేసి వారు ఎట్లా ఉన్నారో కనుక్కుంటూ ఉన్న పరిస్థితుల్లో అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న రోజున ఆ యొక్క వైజాగ్లో విషవాయువు లీక్ అవ్వడం ద్వారా అక్కడ ఉన్న వారు ఎట్లా ఉన్నారో అనే ఆందోళన వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ క్షేమ సమాచారం కనుక్కొని దేవుడు వారిని కూడా క్షేమంగా భద్రంగా ఉంచాలని తెలుసుకున్న తర్వాత దేవుని ఎంతగానో స్తుతించాను. అక్కడ చనిపోయిన వారి యొక్క కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయబద్రమన్నా. ఇంక చాలామంది హాస్పిటల్ ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ కూడా ఎంత చక్కగా స్పందించినందుకు కూడా దేవునికి ఎంతో వందనాలు చేస్తుంటాను. ఈ రీతిగా తండ్రి అక్కడ వైజాగ్లో ఉన్న మన ప్రియుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సండే స్కూల్ మన జూమ్లో మన లైవ్లో మనం కలిగి ఉంటున్నాం. సండే స్కూలు పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా వస్తూ ఉన్నారు. గత వారం మన తమ్ముడు కాకర రమేష్ పిల్లలు కూడా జూమ్లో లాగిన్ అయ్యారు. డానీ, తిమోతి వారిరు కూడా ఎంతో చక్కగా ప్రార్థన చేశారని సండే స్కూల్ టీచరు అరుణ గారు ఇచ్చిన రిపోర్ట్ను బట్టి దేవునికి ఎంతో వందనాలు చేస్తుంది. ఈ వారం ఇంకొంతమంది మన ప్రియులు ఆయా దేశాల నుంచి లాగిన్ అవుతారని ఆశిస్తూ ఉన్నాం. దయచేసి ఈ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మనం ప్రార్థనా సంవత్సరాన్ని కలిగి ఉన్నాం. ప్రతి బుధవారం జూమ్లో మనము ఈ యొక్క ప్రార్థనా సంవత్సరాన్ని కలిగి ఉంటున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించి ఆ యొక్క జూమ్ మీటింగ్కి రావాల్సిందిగా ప్రభుత్వం అమలు చేస్తున్నాను. గత వారంలో దగ్గర 24 మంది సహోదరులు వచ్చి ఆ యొక్క ప్రార్థన కూడికలో పాల్గొన్నారు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయ కొందనాలు. చెప్పాం కదా, ఈరోజు ప్రపంచం యావత్తు కూడా
మదర్స్ డే, మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో కాబట్టి ఈ సమయంలో ఎవరైతే మదర్స్ క్లబ్లో ఉన్నారో, మదర్స్గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడో, మీ అందరికీ మరొకసారి తెలుగు క్రిస్టియన్ గాస్పుల్ చర్చ్ తరపున శుభములు. దయచేసి ఒకవేళ మీరు మీ ప్రాంతాల్లోనే మీరు ఒకసారి కళ్ళు మూసుకుంటే, లేదంటే వీలైతే లేచి నిలబడితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క గర్భఫలాన్ని ఆశ్రయించి దయచేసిన మిమ్మల్ని తల్లులుగా దేవుడు ఆశ్రయించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ పక్షముగా ప్రార్థన విజ్ఞాపనలో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. దయచేసి ప్రార్థన చేసుకుంటాను. మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహామన్నతమైన కృపను బట్టి మా ఆది తల్లి అయిన అవ్వమ్మను మీరు ఆశీర్వదించారు. మీరు అభివృద్ధి పొంది ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. ఏ రీతిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు మా తల్లులను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని ఆశీర్వదించి వారికి దయచేసిన గర్భఫలాన్ని బట్టి వారికి ఇచ్చిన కుమారులు కుమార్తెలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. దేవా, మీరంతా నమ్మదగిన దేవుడుగా గొప్ప దేవుడుగా ఉంటూ తండ్రి వారు ఏ రీతిగా తమ పిల్లలను పెంచాలో మీ యొక్క దైవికమైన జ్ఞానాన్ని మీరు దయచేసి నడిపిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు. ఈ సమయంలో తండ్రి వారికి మీరు ఇచ్చిన బాధ్యతను వారు గుర్తెరగడానికి కృప దయచేయండి. కేవలం మీరు వారిని ఒక పోస్ట్ బాక్స్గా వాడుకున్నారు. ఆ గర్భఫలం ద్వారా మీ యొక్క బిడ్డలను ఈ యొక్క లోకానికి మీరు రప్పించారు. తని ఈ రీతిగా వారికి ఇచ్చిన యొక్క బాధ్యతను వారు గుర్తెరిగి రాబోయే దినాల్లో మీరిచ్చిన బిడ్డలు మీ కొరకు ఏ రీతిగా పెంచాలో మీరే మా తల్లులకు కావలసిన జ్ఞానాన్ని, ఓపికను, నడిపింపును మీరు దయచేసి గడిచినారు. దేవా, మోషే తల్లి ఏ రీతిగా ఉగ్గుపాల నుంచే తన యొక్క స్థితిగతులను, తన పరిస్థితిని వివరిస్తూ వచ్చిందో ఆ రీతిగా మా తల్లులు మీ యొక్క వాక్యంలోను ప్రార్థనలో పెంపొందించినట్టు కృప దయచేయండి. అది మాత్రమే కాకుండా వారి యొక్క బాగోగుల విషయంలో ఆయా పరిస్థితుల్లో ఎంతో విసిగిపోయిన పరిస్థితుల్లో ఎంతో నీరసించిన పరిస్థితుల్లో, ఓపిక లేని పరిస్థితుల్లో దేవా మీరే వారికి కావలసిన బలాన్ని, శక్తిని మీరు దయచేయండి. మరి ముఖ్యంగా వారికి కావలసిన మోరల్ సపోర్ట్ను, అలాగే ఆ యొక్క సైకలాజికల్ సపోర్ట్ను, అన్నీ కూడా మానసిక ఒత్తిడి గురి కాకుండా దేవా మీరే వారిని కనికరించండి. ఈ సంవత్సరంలో దేవా వారి పట్ల మీరు కలిగిన ఉద్దేశాలు సంపూర్తిగా నెరవేర్చండి. ఇంకెవరైతే ఆ యొక్క బిడ్డల కొరకు వెయిట్ చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో వారిని కూడా మీరు ఆశ్రయించండి. అదే రీతిగా ఈ యొక్క దినాన ప్రపంచం అంతా కూడా ఈ యొక్క మాతృ దినోత్సవాన్ని, మదర్స్ డేని జరుపుకుంటుండగా మేము కూడా ఒకసారి మా ప్రియుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, వారి మీద ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ఇస్తాను. మా ప్రియుల్ని మీరు బహుగా మీరు ఆశ్రయించమని, వారికి కావలసిన అవసరాలన్నీ కూడా మీకు దేశం తీర్చమని సమస్త మహిమ, ఘనతా, ప్రభావం మీకు ఆర్పించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చాలా మంచిది. దేవుని యొక్క కురమటి ఇంతవరకు దేవుడు నడిపించినందుకే దేవునికి ఎంతో వందనాలు. మీ యొక్క బాధ్యతను గుర్తెరిగి దైవికమైన తల్లులుగా మీరందరూ ఉండినట్లు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. దయచేసి మనం ఇప్పుడు కీర్తనల గ్రంథం 116వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని 116వ అధ్యాయాన్ని చదివేదానికి చెల్లి ప్రిన్సీ అలాగే తమ్ముడు క్రిస్టియన్ సిద్ధంగా ఉన్నారు. వారు ఆ యొక్క 116వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతున్న సమయంలో మీరు కూడా ఏకీవించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంటాను.
కీర్తనలు 116వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందుము. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగ మాటలాడి నమ్మిక ఉంచి తిని, నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాదనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను. చివరి వాక్యము అందరం కలిసి చదువుకుందాము. యెరూషలేమా, నీ మీ మధ్యను నేను యెహోవాకు నా నాకు మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాకు యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి. ఆమేన్. శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రైజ్ ద లార్డ్. ఏంది అన్న వేషం మార్చాడు అనుకుంటున్నారా? బయటికి వెళ్ళాలన్నా, షాపుకి వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా అక్కడ ఇదే పరిస్థితి. ఇక్కడ కాదు, ప్రపంచం అంతా కూడా ఇదే పరిస్థితి. మనం గత వారం ఏం చూసుకున్నాం? గత వారం మనం ఏం చూసుకున్నాం? క్వారంటైన్ అంటే ఏంటి, లేదంటే వ్యాక్సిన్.
ఈ యొక్క మందు కనిపెట్టారని అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఇజ్రాయెల్ మేము ఖచ్చితంగా కనిపెట్టాము అని ఇప్పుడు న్యూస్ అంతా కూడా ఇజ్రాయెల్ గురించే వస్తూ ఉంది. సో లాక్డౌన్ ఉన్నారు, క్వారంటైన్ చేయబడ్డారు, వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న మీరు ఆ యొక్క వ్యాధి నుంచి బయటపడతారు. సో ఈరోజు నేను దానికి ఒక పేరు పెట్టాను, ఏంటంటే రికవరీ. నా యొక్క ఇదే నా టాపిక్ పేరు రికవరీ. రికవరీ అయిన తర్వాత వీటితో ఇంకా పని లేదు. ఎప్పుడైతే మనం రికవరీ అయిపోయామో ఈ యొక్క మాస్కులతో కానివ్వండి, వ్యాక్సిన్తో కానివ్వండి, వీటన్నిటితో కూడా పని లేదు. ఎందుకంటే ఫ్రీ అయిపోయాడు. దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరిచాడు కాబట్టి మనము అన్నిటి నుంచి విడిపించబడ్డాం. ఈ యొక్క రికవరీ అనేదాన్ని మనం తెలుగులో చూసుకుంటే కోలుకొనుట లేదంటే స్వస్థత పొందుట. ఈ కోలుకుంట స్వస్థ పొందుట అనే విషయాలను ఈరోజు ఏంటి, అసలు బైబిల్లో దీని గురించి ఏమి రాయబడింది, అసలు కోలుకొనుట ఏంటి, స్వస్థపరచబట్ట ఏంటి అనే అంశాలను కొన్ని మనం ఈరోజు చూసుకుందాం. నా ప్రియ సోదరులారా, దీనికి ముందు ఈ యొక్క రికవరీకి ముందు ఈ వ్యాధి లక్షణాలు ఏంటో ఒకసారి మనం చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మనము కరోనా సిచ్యువేషన్లో ఉన్నాం. కోవిడ్-19 ప్రపంచాన్ని గడగలాడిస్తూ అందరినీ కూడా ఎంతో భయభ్రాంతులు, భయభీతులు చేస్తున్న ఈ యొక్క కోవిడ్-19 సిచ్యువేషన్లో మనం ఉన్నాం. సో కాబట్టి దాన్ని మనం ఎట్లా చూసుకుంటాం అనేదాన్ని ఈరోజు మనం కొన్ని విషయాలు, దాని యొక్క లక్షణాలు, ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అనేదాన్ని మనం చూసుకుంటాం. దయచేసి గమనించండి, ఈ యొక్క కరోనా కోవిడ్-19 ఆ యొక్క దాన్ని ఏమంటారు, మైక్రోస్కోప్తో చూస్తే ఈ రీతిగా కనబడుద్దంట. అది ఎంతో భయంకరమైంది. ఆ యొక్క కోవిడ్-19 ఆ పరిస్థితులు మనం చూస్తే అది చూడటానికి ఎంతో భయంకరంగా ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం గమనిస్తే అసలు ఏంటి పరిస్థితి, అది చూడటానికి సూక్ష్మ జీవి కానీ ఎంత అతలాకుతం చేసే పరిస్థితులు తీసుకురాగలిగింది. ఒకటైతే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, దేవుడే దీనిని అనుమతించాడు. మనము నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకునే దానికి, మనము ఏ ఏ పరిస్థితుల్లో ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్న మనము, మన నుండి దేవుడు ఏది ఆశిస్తున్నాడు అనే దాన్ని మనం నేర్చుకునే వరకు కూడా ఇది కొనసాగుద్ది. సో దాంట్లో నో డౌట్. సో ఈ పరిస్థితుల్లో ప్రియరా, ఈ యొక్క వ్యాధి లక్షణాలు మనం చూసుకుంటే ఈ కరోనా పాజిటివ్ వచ్చింది అనుకోండి, వారికి కొన్ని లక్షణాలు అక్కడక్కడ చూపబడిన లక్షణాలు అన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క వ్యాధి సోకిన వారి యొక్క విషయం మనం చూసుకుంటే జ్వరం వస్తుందంట, జలుబు వస్తుందంట, తలనొప్పి, పొడిదగ్గు, నీరసం, ఒళ్ళు నొప్పులు, ముక్కు గారటం, ఊపిరి ఆడకపోవటం, గొంతు నొప్పి, విరోచనాలు, రుచి తెలియకపోవడం, ఇవన్నీ కూడా కరోనా పాజిటివ్ అంటే ఈ యొక్క వ్యాధి సోకిన వారికి కనబడే లక్షణాలు.
అంటే అన్నీ ఉంటాయా అంటే అన్నీ ఉండకపోవచ్చు, కొన్ని ఉంటాయా అంటే కొన్ని ఉండొచ్చు. సో కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క వ్యాధి లక్షణాలు మనం చూస్తే ఈ యొక్క చెప్పబడిన ఈ లక్షణాలన్నీ కూడా దాన్ని మనం చూసుకుంటే ఇన్ని రకాలు దగ్గర మనం చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 లక్షణాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇన్ని లక్షణాలు ఈ కరోనా అంటే ఇది బయట పడే ముందు కనపడవచ్చు, లేదంటే ఆ యొక్క టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ అని తెలిసిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఐసోలేషన్లో ఉన్న తర్వాత అప్పుడు కూడా కొన్ని బయటపడవచ్చు. ఈ యొక్క వైరస్ సోకిన వారు ఆ వ్యాధి ముదిరి పాకాన పడిన తర్వాత ఇంకొన్ని లక్షణాలు బయటపడవచ్చు. సో కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క వ్యాధి లక్షణాలను మనం చూస్తుంటాం. ఈ యొక్క రికవరీ, నిన్నటి దినాన ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, అన్న ఇప్పుడు మమ్మల్ని చాంగి ఎగ్జిబిషన్ సెంటర్కి తీసుకెళ్తున్నారన్న, అక్కడ ఐసోలేషన్ చేస్తారంట, అక్కడున్న ఐసోలేషన్ వార్డ్స్లో మమ్మల్ని పెడతారంట అని తమ్ముడు ఫోన్ చేశాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పరిస్థితులు చూశాడు, ఆ ఫెసిలిటీ అన్నీ చూశాడు. అన్న చాలా బాగుందన్న, ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఉండి రెండు బెడ్లు ఉన్నాయి. సో మేము అక్కడ ఉన్నాం. సరే తమ్ముడు, పరిస్థితి బాగానే ఉంది, నువ్వు ఎట్లా ఉన్నావు అమ్మా, నీ యొక్క నువ్వు వ్యాధి సోకింది కదా, నీ పరిస్థితి ఎట్లా ఉంది అన్న. మొదట్లో నాకు ఆ రుచి తెలిసేది కాదు, రుచి వాసన తెలిసేది కాదన్న. గవర్నమెంట్ వారు ఇచ్చిన యొక్క మెడిసిన్ వేసుకుంటున్న అప్పటి నుంచి నాకు ఇప్పుడు రుచి తెలుస్తుందన్న, వాసన కూడా తెలుస్తుందన్న, నేను రికవరీ అవుతున్నానన్న అన్నాడు. అన్న తర్వాత తమ్ముడు ఇంకంతేనా, ఇంకా వేరే ఏమైనా ఇచ్చారంటే, అన్న వేరే మెడిసిన్ కూడా ఇచ్చారు. తర్వాత మేము ఎట్లా ఉండాలి, ఏంటి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా వివరించి దానికి కూడా కొన్ని పేపర్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా మేము తూచా తప్పకుండా పాటించాలని అక్కడ ఉన్న డాక్టర్లు తర్వాత అక్కడ మేనేజ్మెంట్ చెప్పారన్న. అంటే ఈ తమ్ముడు రికవరీ అవుతున్నాడు. రికవరీ అవుతున్న సమయం తర్వాత పూర్తిగా రికవరీ అయిపోయాడు అనుకోండి, అంటే పూర్తిగా కోలుకుంటే కనుక ఏం జరుగుద్ది అని మనం కనుక చూసుకుంటే, జ్వరం ఉంటుందా? జ్వరం ఉండదు. జలుబు ఉండదు. పొడి దగ్గు ఉండదు. తలనొప్పి ఉండదు. నీరసం అసలే ఉండదు. ఒళ్ళు నొప్పులు అవి కూడా పోతాయి. ముక్కు కారడం ఆగిపోద్ది. ఊపిరాడపోవటం అసలు ఉండదు, మాటుమాయమైపోద్ది. గొంతు నొప్పి ఉండదు, విరోచనాలు ఉండవు, రుచి తెలిగిపోవడం కూడా ఉండవు. అంటే అర్థం ఏంటి? ఈ రికవరీ అయిన తర్వాత ఏదైతే వ్యాధి లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని తర్వాత మూటాములు సర్దుకుని ఎక్కడికి పోతాయో ఆ శరీరం నుంచి మట్టుమాయమైపోతాయి, కనిపించకుండా పోతాయి. సో కాబట్టి ఈ యొక్క వ్యాధి సోకిన వారు ఈ వైద్యం స్వీకరించడం ద్వారా, ఆ యొక్క వేసుకునే మెడిసిన్ వారిలో పనిచేయటం ద్వారా ఇవన్నీ కూడా మాయమైపోతాయి అనేది మనం గమనించవచ్చు. అయితే పాప రోగముతో ఉన్న నీవు నేను కలిగి ఉండే వ్యాధి లక్షణాలు, వాటిని శరీర కార్యాలు అంటారు బైబిల్లో. నీవు నేను పుట్టుకతోనే పాపులం, జన్మతో పాపులం. మనం పాపంలోనూ పుట్టాము, పాపంలో పెరిగామని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ రీతిగా ఉన్న మనకు ఈ యొక్క వ్యాధి లక్షణాలు, లేదంటే మనం ఇక శరీర కార్యాలు అంటారు బైబిల్ పరంగా, వాటిని కనుక మనం చూసుకుంటే చూసారుగా 50 రకాల కార్యాలు అక్కడ ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. మీరు కనుక లిస్ట్ చదివితే ఇంత బాగా వెళ్తుంది. వివిధ రకాలైన లక్షణాలు, లేదంటే మన శరీరంతో
చేయకూడని విషయాలు, కానీ అనునిత్యం మనం చేసేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క పాప రోగం అనేది మనలో ఉంది కాబట్టి, ఆ పాప రోగాన్ని బట్టి, లేదంటే సాతాను బంధకాల చేత ఉన్నాం కాబట్టి వాడు ఏది చెబితే అది చేస్తుంటాం. అంటే శరీరం చెప్పినట్టు మనం చేస్తూ ఉంటాం. సో కాబట్టి మనకున్న దేవుడు మనకిచ్చిన యొక్క ఏమంటారు విల్ పవర్, లేదంటే మనకు ఆయన ఒక దాన్ని ఏమంటారంటే మనం ఆలోచింపజేసే ఆ యొక్క దాన్ని మనకు ఫ్రీగా ఇచ్చాడు దేవుడు. సో కాబట్టి మనం ఏదో ఆలోచిస్తే అది చేసేదానికి దేవుడు ఎప్పుడు కూడా అడ్డు చెప్పాడు. దీనివల్ల ఈ శరీర కార్యాలన్నీ కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం. చూసినట్టయితే ఇక్కడ 50 రకాల కార్యాలు: జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, దురాలోచనలు, దొంగతములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, దేవదూషణ, అహంభావము, అవివేకము, స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకమలాడువారు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, పిరికివారు, అవిశ్వాసులు, మాంత్రికులు, అబద్ధికులు, పోకిరి చేష్టలు చేసేవారు, అబద్ధ సాక్ష్యాలు పలికేవారు, ద్విమనస్కులు, జగడమాడేవారు, మద్యపానాసక్తులు. ఈ లాస్ట్ చూసారా? ఇది మీకు బాగా ఈ దినాల్లో వినపడతా ఉంది. 40 దినాలు లాక్డౌన్ ప్రకటించారు ఇండియా గవర్నమెంటు. మొన్న కొంచెం సడలించారు. ఆ సడలింపులో భాగంగా ఈ యొక్క మద్యం షాపులను ఓపెన్ చేశారండి. నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ చెన్నై, అంటే తమిళనాడులో చెన్నై పట్టణంలో కడలూరు అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో వైన్ షాప్కి ఇటు ఒక 3 కిలోమీటర్లు, అటు ఒక 3 కిలోమీటర్లు క్యూ. అది ఇప్పుడు గిన్నిస్ బుక్లో ఎక్కిందంట. ఈ 40 దినాలు ఎంతో జాగ్రత్తగా కాసుకుంటూ, కంటికి రెప్పలాగా పోలీసు వారు కాసుకుంటూ వచ్చి, ఆ యొక్క సేఫ్ డిస్టెన్స్ పాటించండి, ఇంట్లోంచి ఎవరు బయటికి రాకండి, ఈ యొక్క వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది అని రకరకాలుగా ఎంతో ప్రయత్నాలు చేసి ఎన్నో విధాలుగా సతమతమయ్యి వాళ్ళు ఎన్నో చేస్తే, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ యొక్క భౌతిక దూరం లేదు, లేదంటే ఆ యొక్క వైరస్ అంటుకుంటుందో అనే ఆలోచన లేదు. అది ఎక్కడ పోయిందో ఆ జ్ఞానము, ఆ బుద్ధిహీనత ఎక్కడి నుంచి వచ్చిందో అసలు వారందరూ కూడా బారులు తీరి ఆ యొక్క మద్యపు షాపులు, దుకాణాల వద్ద నిల్చోవడం మనం చూస్తుంటాం. అది శరీర కార్యం. మద్యపానాసక్తులు వాళ్ళకి ఇక 40 రోజులు మద్యం దొరక్క వాళ్ళు ఎంతో ఇదైపోయారు. ఇప్పుడు తెలుసుకోగానే ఆ యొక్క 3-4 కిలోమీటర్లు 5-6 గంటలు, లేదంటే 7-8 గంటలు క్యూలో ఉన్నా సరే వాళ్ళకి ఏమీ అవట్లేదు. ఇంకో విషయం చెప్పనా? సిగ్గుకరమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళు కూడా క్యూలో నుంచుని వాటిని కొనుక్కుని వెళ్ళటం మనం చూస్తున్నాం. ఎంత దిగజారిపోయిన పరిస్థితి! సమాజం ఎటు వెళ్తుంది? చాలా విచారం నా ప్రియులారా. నిన్న రాత్రి న్యూస్లో చూస్తే నిన్న ఒక్కరోజే 3,000 కంటే ఎక్కువ కేసులు నమోదైనట్టుగా ఇండియాలో చూస్తున్నాం. అది ఎక్కడ పోద్దో మనకు తెలియదు. ఈ సమయంలో మనం చూస్తే కనుక ఈ యొక్క శరీర లక్షణాలు పాప రోగానికి ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. ఈ విషయాలన్నీ కూడా మీరు చూస్తే
మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు, అలాగే 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 8 వరకు, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 5 వరకు, పేతురు 1 పేతురు 3 నుంచి 4వ అధ్యాయం 3వ వచనంలో, అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో వీటన్నిటినీ తీసుకొచ్చి పెడితే 50 వచ్చినాయి లిస్టు ఈ యొక్క వ్యాధి లక్షణాలు. గత వారం మనం ఈ యొక్క పాప రోగానికి ఒకటే ఒక మందు, ఒకటే ఒకటి వ్యాక్సిన్, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము అని మనం చూసుకున్నాం. ఇంకొంచెం ముందుకెళ్తే నేను మీకు ఈ మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మన హృదయంలోంచి వస్తాయంట. ఇక్కడ లిస్టుగా ఇవ్వబడిన యొక్క 13 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన హృదయంలోంచి అవి ఆల్రెడీ ఉన్నాయి హృదయంలో. ఎందుకంటే నువ్వు పాపంలో పుట్టావు, పాపంలో పెరిగావు, ఆ యొక్క పాప జీవితమే నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ హృదయంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ హృదయంలో ఉన్న ఈ యొక్క 13 లక్షణాలు ఎట్లా బయటకు వస్తున్నాయంట? ఆయన అంటాడు నోటి ద్వారా బయటకు వస్తున్నాయి. అదే మత్తయి సువార్త ఇంకో చోట ఆయన అంటాడు హృదయం నిండిన కొద్ది నోరు మాట్లాడు కదా. ఈ యొక్క హృదయంలో ఉన్న ఈ యొక్క పాప లక్షణాలు అన్నీ కూడా ఏ రీతిగా ఎక్స్ప్రెస్ అవుతున్నాయంటే ఈ యొక్క నోటి ద్వారా బయటకు వస్తున్నాయి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చాలా సవివరంగా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియరా, ఈ యొక్క దీనిలో ఒక 3 రకాలైన మనుషులు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. మొట్టమొదటికి ప్రకృతి సంబంధమైన వ్యక్తి. ఈ యొక్క పాప రోగ విషయంలో ఈ యొక్క క్రమంలో మనం ఈ యొక్క 3 రకాలైన మనుషుల్ని మనం చూసుకుంటాం. మొట్టమొదటిగా ప్రకృతి సంబంధమైన మనిషి అంటే తన హృదయంలో నేను అంటే సెల్ఫ్, ఐ అనేది ఉండదు చూసారా, దానికి సింహాసనం వేసుకుని కూర్చుంటారు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే వినాలి, నేను అనుకున్నదే చేస్తా, నాది నా ఇష్టం. గమనించారా? ఇవన్నీ కూడా ఈ ప్రకృతి సంబంధమైన మనిషి చేసే విషయాలు. ఆ యొక్క హృదయంలో అంటే సిలువ కార్యము అతనిలో జరగల, లేదంటే పాప రోగానికి కావాల్సిన వ్యాక్సిన్ అతను ఆశ్రయించాల, దాంతోనే సతమతమవుతున్నాడు. సో కాబట్టి ఆ యొక్క శరీర కార్యాలు తన హృదయం నిండా కూడా ఉంటాయి. అతను చెప్పినట్టే, ఎవరు ఇంకా చెప్పినట్టు వినడు, దేవుని యొక్క వాక్యానికి చోటివ్వడు, దేవుని యొక్క బోధకులు మాట వినడు, లేదంటే ఏది కూడా పట్టించుకోకుండా పాపానికి దాసుడైపోయి శరీర కార్యాలు మీకు చెప్పాను కదా 50, ఆ లిస్ట్ అంతా కూడా తన హృదయంలో నింపుకొని ఉంటాడు ఈ యొక్క ప్రకృతి సంబంధమైన మనిషి. దాన్ని మనం 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో దాన్ని మనం చదువుకుంటాం. రండి చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో దాన్ని మనం చూస్తాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములకు అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. వాడికి చెవిటోడి చెవిలో శంఖ ఊదినట్టే. అక్కడ ఇంకొక మనం తర్వాత అదే అధ్యాయంలో అదే 1వ అధ్యాయంలో కూడా చూస్తే ఆ యొక్క 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనముగా ఉన్నది కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అంటాడు. ఈ యొక్క ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని కార్యాలను అసలు పట్టించుకోడు, దేవుని యొక్క వాక్యానికి అస్సలు చోటు ఇవ్వడు. చాలా చక్కగా చెప్తున్నాడు కదా. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, పెడచెవిని పెడతాడు, ఇష్టం ఉండదు, దేవుని మాటలంటే ఇష్టం ఉండదు,
అరే నువ్వు ఈ యొక్క పాప రోగముతో ఉన్నావు, నువ్వు బాధపడుతున్నావు, నీ అంతము నరకమరా, వినరా మాట అంటే వినడు, పెడచెవిని పెడతాడు. నా ప్రియమైన సోదరులారా, ఈ వ్యక్తి ప్రకృతి సంబంధమైన వ్యక్తి. రెండవ వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి యేసుని నమ్ముకున్నాడు, అంటే వాక్యాన్ని విన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారి ఆ యొక్క శిలువలో చేసిన యొక్క కార్యాన్ని బట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయించాడు, లేదంటే పాప రోగానికి కావాల్సిన వ్యాక్సిన్ పొందుకున్నాడు, తన హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకున్నాడు. కానీ ఈ శరీర కార్యాలు ఇంకా తాండవిస్తూనే ఉంటాయి, ఇంకా అనుమతిస్తూనే ఉంటాడు. మనం కనుక చూస్తే దాన్ని ఈ యొక్క అదే 1 కొరింథీ 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడవచ్చు. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? గమనించారా ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ యొక్క శరీర సంబంధమైన మనిషి ఇప్పుడు పౌలు గారు ఎవరికి రాస్తున్నారు? కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నారు. కొరింథీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించారు. వారు భక్తుల సాక్ష్యం ఇచ్చి సంఘముగా ఉన్నారు. వారికి రాస్తున్నాడు ఈ విషయాన్ని. అంటాడు, మీరేం చేస్తున్నారు? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా? ఓ కొరింథీ విశ్వాసులారా, లేదంటే ఓ టీసీజీసీ విశ్వాసులారా, లేదంటే యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న విశ్వాసులారా, ఎట్లా ఉంది మీ పరిస్థితి? మీ హృదయాలు ఎట్లా ఉన్నాయి? యేసు ప్రభువుని ప్రతిష్ఠించుకున్నారు, బాగానే ఉంది. కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ఆత్మానుసారంగా జీవిస్తున్నారా? కానీ అప్పుడప్పుడు శరీర కార్యాలకి తావిస్తున్నారు. దీనికి చక్కటి ఎగ్జాంపుల్ బైబిల్లోనే ఒక చక్కటి ఎగ్జాంపుల్ నేను గమనించాను. ఇక్కడ చూస్తే ఎవరు కనబడుతున్నారు మనకి? ప్రభు యేసుక్రీస్తు వారు బేతనీకి వెళ్ళారంట. బేతనీకి వెళ్ళినప్పుడు ఆయన తరచుగా ఈ యొక్క గ్రామానికి వెళ్తూ ఉండేవారు. అక్కడ ఒక కుటుంబం ఆయనకి చాలా సుపరిచితం. మార్త, మరియా, లాజరు ఆ గృహంలో నివసిస్తున్నారు. అక్కడికి ఆయన వెళ్ళేవాడు. ఒకరోజు వెళ్ళినప్పుడు తన శిష్యులతో పాటు వెళ్ళాడండి. అందరూ ఉన్నారు. ఇంకంతే. ఇక మార్తమ్మ గారు ఎంత కష్టపడిపోతున్నారంటే, మీరు అక్కడ ఫోటోలో బొమ్మలో చూస్తే మటన్ తెచ్చింది, చికెన్ తెచ్చింది, ఫిష్ తెచ్చింది, కోడి ఉంది, బాత్ ఉంది, ఇంకా రకరకాలైన ఫ్రూట్స్ అవి ఇవి, అసలు ఎన్ని రకాలంటే ఆమె విస్తారమైన పనుల్లో నిమగ్నం అయిపోయింది. అక్కడ ఏం జరుగుతుందండి? వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? కూడిక జరుగుతుంది. లేదని ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉండి బోధిస్తున్నాడు. ఆ సమయంలో మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన చెప్పే మాటలన్నీ కూడా శ్రద్ధగా వింటుందండి. ఇప్పుడు మార్తమ్మ గారికి ఏమొచ్చేసింది? అసూయ వచ్చేసింది. తర్వాత ఈర్ష్య వచ్చేసింది. ఇప్పుడు అంటుంది వచ్చి, అయ్యా ఇంత పని ఉంటే అక్కడ ఖాళీగా కూర్చుని నీ పాదాల దగ్గర కూర్చుని నీ బోధ వింటుంది, కొంచెం వచ్చి సాయం చేయమని చెప్పరాదు? ప్రభువైన యేసుక్రీస్తు వరకు మాట అన్నారు కదా, మార్తా మార్తా, నీవు అనేకమైన విషయాల్లో నువ్వు తొందరపడుచున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, ఆమె నుంచి అది తీసివేయబడదు. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత అండి. యేసయ్యను చేర్చుకుంది, ఆయనకు విందు చేయాలి తప్పదు, కానీ విస్తారమైన పనుల చేత
ఆమె విసిగిపోయింది. తన చెల్లెలు సహాయం కోరుతా ఉంది. ఆ సమయంలో ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మార్త శరీర సంబంధమైన వ్యక్తిగా మనం అక్కడ చూస్తున్నాం. మీ తర్వాత చూస్తే ప్రభువు యేసుక్రీస్తు వారు మళ్ళా వెళ్ళారు. మీరు ఆ పక్కన అధ్యాయంలో చూస్తే లాజరును లేపిన తర్వాత వాళ్ళు మళ్ళా విందు చేశారు ఆయనకి. అక్కడ ఉంటుంది చాలా స్పష్టంగా, మార్త ఉపచారము చేశాను అంతే, ఫుల్ స్టాప్. సొనుగులు లేవు, గొనుగులు లేవు, రిక్వెస్ట్లు లేవు, ఏమి లేవు. కానీ తను ఒక విషయాన్ని గ్రహించింది, ఉత్తమమైన దాన్ని ఎలాగెంచుకోవాలో. తన తమ్ముడు చనిపోయి 4 దినాల తర్వాత సజీవుడిగా లేచి వచ్చిన ఆ యొక్క శుభ తరుణంలో ఆమె విందు చేసింది. అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, భోజనము కూర్చున్న వారిలో లాజరు ఒకడు అని రాయబడింది. సో కాబట్టి నా ప్రియమైన సోదరులారా, నేర్చుకుంది, దేవుని యొక్క విషయాలకు ప్రాధాన్యతను నేర్చుకుంది. మార్తలో మార్పు వచ్చింది. అదే ఈ యొక్క ఆత్మ సంబంధమైన వ్యక్తులు కూడా అదే జరుగుతుంది. ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వటం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగేదానికి అనుమతించడం మొదలుపెట్టారు. ప్రభువు యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించుకున్న తమ హృదయంలో ఆయనకి ప్రప్రథమైన స్థానం ఇచ్చారు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పిన ఆ యొక్క ఆజ్ఞను శిరసా వహించారు. వహించిన వారు దాంతోపాటు పరిశుద్ధాత్మ కూడా వారిలో పనిచేసేదానికి అనుమతించారు. సో కాబట్టి అంటే శరీర కార్యాలు పూర్తిగా వెళ్ళిపోతాయా అండి? నో. అందుకే పౌలు అంటాడు, పౌలు మహాభక్తుడు, ఈ యొక్క నూతన నిబంధనలో 13 పత్రిక కంటే ఎక్కువ రాసిన భక్తుడు అంటాడు, శరీరానికి నాకు పోరాటం జరుగుతుంది, పోరాటం. సో కాబట్టి నా ప్రియ సోదరులారా, మనం చనిపోయే వరకు ఈ యొక్క పోరాటాన్ని మనం చేస్తూనే ఉండాలి. కాబట్టి ఈ యొక్క పోరాటంలో ఏ రీతిగా మనం ముందుకు సాగుతాం అనేది మనం చూసుకుంటాం. ఆత్మ సంబంధమైన మనిషి ఎట్లుంటాడంటే, అదే కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయము 13వ వచనంలో దాని గురించి అక్కడ రాయబడింది. ఏమంట? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. గమనించండి, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుతున్నాం. పరిశుద్ధాత్ముడు ఏమైతే చెప్తున్నాడో, పరిశుద్ధాత్ముడు ఏమైతే బోధిస్తున్నాడో, పరిశుద్ధాత్ముడు ఏదైతే సెలవిస్తున్నాడో దాని గురించి మాత్రమే చెప్పబడుతూ, దాని గురించి మాత్రమే బోధించబడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో కాబట్టి నా ప్రేమ సోదరులారా, ఈ యొక్క సమయంలో దీన్ని ముగ్గురు వ్యక్తులు మనం చూసాం. ప్రకృతి సంబంధమైన మనిషి, అసలు దేవుని కార్యాలకు చోటు ఇవ్వడు, అసలు వాటిని పట్టించుకోడు. శరీర సంబంధమైన వ్యక్తి, ప్రభువు యేసుక్రీస్తు వారిని తమ హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు, కానీ శరీర కార్యాలు ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉన్నాయి. ఆత్మ సంబంధమైన మనిషి ప్రభువు యేసుక్రీస్తు వారిని తమ హృదయంలో ప్రతిష్ఠించుకొని పరిశుద్ధాత్ముడికి డామినేట్ చేసేదానికి అనుమతించి ముందుకు సాగుతున్న వ్యక్తులు. ఈ యొక్క సమయంలో మనము గత వారం నేర్చుకున్నాం, ప్రభువు యేసుక్రీస్తు వారు కాచిన యొక్క కల్వరి రక్తము ద్వారా మన పాపాలు కడగబడినాయని. అలాగే 1 యోహాను 1:9 ద్వారా ఆయన మన పాపను మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయననే అంశాన్ని మనం గత వారంలో చూసుకున్నాం.
ఈ క్రమంలో ఈ రీతిగా మనం కొనసాగిస్తున్న టైంలో అంటే పాప రోగానికి వ్యాక్సిన్ వేసుకున్న మనము ఏ రీతిగా ఉంటాము, ఏ రీతిగా మన కార్యాలు ఉంటాయి అనే దాన్ని ఇది మనం చూసుకుంటాం. దయచేసి గమనించండి, సిలువ ద్వారా మాత్రమే, సిలువ కార్యము ద్వారా మాత్రమే మనము పాపాన్ని జయించగలుగుతాం, లేదంటే పాప రోగానికి విరుడు పొందగలుగుతాం, నిత్య జీవం అనే వరాన్ని మనం పొందుకుంటాం. అయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 37-38 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక మాట మనం గమనిస్తాం. అంటే రక్షించబడ్డావు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షించమని నువ్వు అడిగావు. అంటే నీ హృదయంలో ఒక కార్యం జరిగింది. ఏమని? అయ్యా నేను పాపిని, నేను జన్మతోనే పాపిని, నేను పాపంలోనే పుట్టాను, పాపంతోనే నేను పెరిగాను, నేను పాపిని కాబట్టే పాపం చేస్తూ వచ్చాను. సో కాబట్టి మీ యొక్క వాక్యంలో చెప్పండి రీతిగా మీ రక్తాన్ని ఆశ్రయించాను, నా పాపాలు క్షమించండి అని నువ్వు ప్రార్థన చేశావు. నీకు దేవునికి ఒక ఒడంబడిక జరిగింది. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, వెనువెంటనే నిన్ను క్షమించి తన బిడ్డగా చేసుకున్నాడు. అది నీకు దేవునికి జరిగిన ఒడంబడిక. తీర్మానం చేసుకున్నావు, క్షమాపణ పొందుకున్నావు. అయితే సంఘానికి ఎట్లా తీరేయాలి? నువ్వు యేసు పాదాల దగ్గర నేను పాపిని అని ఒప్పుకున్నట్టు, నీ పాపాలు క్షమించబడినట్టు నీకు నిశ్చయిత వచ్చింది. ఇప్పుడు సంఘానికి తెలియాలి కదా, దాన్నే బాప్తిసం అంటారు. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 37-38 వచనాల్లో దాన్ని మనం చూడొచ్చు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. గమనించారా? హృదయంలో నొచ్చుకున్నారంట. అరే మీరందరూ పాపముతో ఉన్నారు, పాపంలో పుట్టారు, మీ యొక్క పాపానికి వచ్చే శిక్ష మరణము అని గద్దించి చెప్పినప్పుడు హృదయంలో నొచ్చుకున్నారు. అయ్యో మేమందరం కూడా నరకానికి వెళ్ళిపోతామా? ఇక పాపానికి వచ్చే శిక్ష అంత భయంకరమైందా? ఇది ఘోరమైన వ్యాధి గలదా అని గ్రహించారు. నొచ్చుకుని అడుగుతున్నారు, ఏం చేయారయ్యా అన్నప్పుడు ఆయన అంటాడు, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. గమనించారా నా ప్రియమైన సోదరి సోదరులారా? ఈ యొక్క మాట మనం గమనిస్తే ఎంత చక్కగా రాయబడింది. నీకు దేవునికి జరిగిన ఒడంబడిక, దానిని సంఘములో సాక్ష్యం ఇచ్చేదే బాప్తిసము అంటారు. అది మనము తప్పక ఆ బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి. టీసీసీలో మనం చూస్తే అనేక మందికి ఇప్పటివరకు మనం బాప్తిసాలు ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం కూడా పొంగోల్లో ఉన్న యొక్క బీచ్కి వెళ్ళి ఒక సహోదరికి బాప్తిసం ఇచ్చాం. ఆ పక్కన చూస్తే నా కుమారుడు తను కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాడు. తల్లిదండ్రులుగా మా హృదయాలు ఎంతో కృతజ్ఞతతో ఆరాధనతో నిండిపోయినాయి. దేవుడు మా పిల్లలను వెదికి రక్షించాడని, వారిని కూడా తన శిలువ రక్తం ద్వారా వారి పాపాలు కడిగి నిత్యజీవ వారసులుగా చేశాడని మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాం. క్లియర్ అలా? ఈ 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, బాప్తిసం తీసుకున్న మనలో ఒక కార్యం జరుగుతూ ఉంది. ఏంటంట అంటే చదవండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను
క్రీస్తునందున్న ఎడల ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇవిగో కొత్తవాయెను. కాగా ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన నీవు ఆ చెప్పబడిన 50 లక్షణాలు కూడా నీలోంచి ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావో, పరిశుద్ధాత్ముడికి అనుమతిస్తావో, దేవుని యొక్క కార్యాలు జరిగేదానికి నువ్వు అనుకూలంగా ఉంటావో, ఒక్కొక్కటిగా దేవుడు నీలోంచి ఆ శరీర కార్యాలను తీసివేస్తాడు. ఆ వ్యాధి లక్షణాలు అన్నీ కూడా పోతుంటాయి. ఎప్పుడైతే మనం రికవరీ అయ్యామో, ఆ యొక్క కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వగానే ఏ రీతిగా ఆ యొక్క వ్యాధి లక్షణాలన్నీ మన నుంచి వెళ్ళిపోయినాయో, ఆ రీతిగానే ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చావో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత నీ పాపాలు కడుక్కున్నావో, సంఘంలో అంటకట్టబడ్డావో, సంఘంలో ఉన్న నీ ప్రతి విశ్వాసి కూడా అకౌంటబిలిటీగా ఉండి సహ విశ్వాసులు ఏ రీతిగా దేవుళ్ళు ఎదుగుతున్నాడు, నా బాధ్యత ఏంటి అని గుర్తెరిగి, తద్వారా మనందరం కూడా ఈ యొక్క విషయాల్లో పెంపొందుతూ ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు శరీర కార్యాలు ఒక్కొక్కటిగా మన నుంచి దూరం అయిపోతూ ఉంటాయి. అదే సంఘములో జరిగే ప్రక్రియ. మనం చూస్తే నూతన నిబంధనలో చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఇక్కడ చూస్తే దగ్గర 22 ఆత్మవరాలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడినాయి. ఈ 22 మీరు చూస్తే నానావిధ భాషలు మాట్లాడుట, టంగ్స్ అంటారు ఇంగ్లీష్లో. దానికి ఇప్పుడు అందరూ పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే లిస్టులో 14ది. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాన్ని మనం నేర్చుకోవాలి, దైవికంగా చూసుకోవాలి. సో కాబట్టి నేను భాషలు లేవని చెప్పట్లేదు సుమా, అది నీకు దేవునికి మధ్య అది జరిగే సంభాషణ, నేను కాదంటలేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క వరాలన్నీ కూడా ఆత్మీయ వరాలు ఇక్కడ లిస్ట్ చేయబడినాయి. ఈ యొక్క ఆత్మీయ వరాలు ఈ యొక్క రోమా 12వ అధ్యాయము 6-8 వరకు, అలాగే 1 కొరింథీ 12వ అధ్యాయంలో, అలాగే ఎఫెసీ 4:13లోను, తర్వాత 1 పేతురు 4వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ యొక్క ఆత్మీయ వరాల గురించి మనం చూసుకుంటాం. ఒక విషయం గమనించండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ వరము ఆత్మఫలం కాదు. చాలా జాగ్రత్తగా విన్నారు. ఇక్కడ లిస్ట్ చేయబడిన 22 అవి ఆత్మీయ వరాలు, పరిశుద్ధాత్ముడు మనకు దయచేసే వరాలు, ఆత్మవరాలు అంటారు. అయితే ఈ యొక్క ఆత్మ ఫలము కూడా దేవుడు మనకు పొందుపరిచాడు. సో ఇప్పుడు దాని విషయాన్ని మనం క్లుప్తంగా చూసుకుని, అసలు ఏంటి ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి, అసలు ఈ రెండు క్రైస్తవ జీవితంలో మనం ఎందుకు కలిగి ఉండాలి, వ్యాధి నుంచి విడుదల పొందిన మనం, పాప రోగం నుంచి విడుదల పొందిన మనము, క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్న మనము ఏంటి, ఏ విషయాలు మనం చూసుకోవాలి అనే దాన్ని ఇక్కడ మనం చూసుకుంటాం. గమనించండి, ఈ యొక్క ఆత్మ ఫలం గురించి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం దాన్ని చూస్తాం. ఆత్మ ఫలం ఏంటి అనే దాన్ని మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. చదవండి అన్నమాట. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇది ఒక ఫలం. అక్కడ చూశారు కదా, ఆరెంజ్ పండు ఉంది కదా,
ఆరెంజ్ పండులో తొనలు ఉంటాయి, కరెక్ట్గా అక్కడ 9 తొనలు ఉన్నాయి. సో ఈ ఆత్మ ఫలములో ఈ 9 లక్షణాలు ఉంటాయి, దైవికమైన లక్షణాలు. ఈ యొక్క ఆత్మ ఫలములో మొట్టమొదటిది ప్రేమ. సో ఈరోజు జస్ట్ ఆ ఒక్క దాని గురించి మనం చూసుకుంటాం. మనకి ఈ యొక్క ఆత్మఫలం మొత్తం చూసుకునే దానికి మనకి సమయం లేదు కాబట్టి ఆ ఒక్క దాని గురించి మనం చూసుకుంటాం. అయితే దానికి ముందు అయ్యా ఆత్మ వరాలు ఆత్మఫలము ఒకటి కాదన్నారు. మరి ఏంటండి ఈ రెండు ఎందుకు మెన్షన్ చేశారు బైబిల్లో? ఏంటి వీటి సంగతి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అయితే పరిశుద్ధాత్మ వరములు ప్లస్ ఆత్మ ఫలము ఈజ్ ఈక్వల్ టు యోహాను 17:4. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంతో సమానం. ఏవి ఈ రెండు? ఆత్మ వరములు పరిశుద్ధాత్మ ఫలము కలిపితే వచ్చే రిజల్ట్ ఏంటయ్యా అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. గమనించారా? ప్లీజ్ గమనించండి. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ యొక్క విషయంలో మనం చూస్తే దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి రక్షించబడిన మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, ఎదుగుతూ ఉన్నా మనము ఏ రీతిగా మనము ఈ యొక్క ఆత్మ వరమును ఫలమును కలిగి ఉండాలి, తద్వారా మనము దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉంటాం. అంటే సరైన పద్ధతిలో ఈ యొక్క ఆత్మీయ వరాలను ఆత్మఫలమును జోడించడం ద్వారా మనము దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉంటాం. అంటే దేవుడు రక్షించిన ప్రతి బిడ్డకు కూడా ఆత్మఫలాన్ని ఇస్తాడు, ఖచ్చితం 100%. అంటే మనందరిలో కూడా శరీర కార్యాలు ఎప్పుడైతే మనం యొక్క పరిశుద్ధాత్మకి అనుమతించడం ద్వారా శరీర కార్యాలు వెళ్ళిపోతున్నాయో, ఆత్మ ఫలానికి మనము ప్రాధాన్యత, అంటే పరిశుద్ధాత్మకి మనం ప్రాధాన్యత ఇస్తాం. ఆ సమయంలో ఈ యొక్క వరాలు అంటే మన విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు మనకు వరములను ఇస్తాడు. ఒక వరం కావచ్చు, 4-5 వరాలు కావచ్చు. దేవుడు నువ్వు అడిగిన కొలది నీ విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు వాటిని ధారాళంగా దయచేస్తాడు. అయితే ఈ ఇచ్చిన వరములను నువ్వు ఆపరేట్ చేసేదానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ ఫలము ఉపయోగపడుతుంది. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ ఫలాన్ని గనక మనం సక్రమంగా వాడి ఈ యొక్క ఆత్మీయ వరమును గనక మనం దానికి జోడించి మనం చేసినప్పుడు అది దేవునికి మహిమార్థంగా ఉంటుంది. లేని పక్షంలో అది నీకు నువ్వే హెచ్చించుకునేవాడంగా, గర్వపడేవాడుగా, దేవునికి అయిష్టుడుగా అయిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. సో కాబట్టి నా ప్రియమైన గమనించండి, ఆత్మీయ వరాలు పరిశుద్ధాత్మ ఫలముతో జోడించాలి. అప్పుడే దేవునికి మహిమార్థంగా మనం జీవించగలుగుతాం. చాలామంది ఈ స్వస్థత వరాలు కలిగిన వాళ్ళని, లేదంటే ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పుల్ పిలిచేసి వీళ్ళందరూ కూడా మనం గమనిస్తే ఆత్మఫలము లేనివారుగా, లేదంటే ఈ ఆత్మఫలాన్ని జోడించలేని వారుగా ఉంటున్నారు.
వారి స్వార్థము కొరకు, వారి యొక్క పలుకుబడి కొరకు, వారి పేరు ప్రఖ్యాతుల కొరకు దీన్ని వాడుతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, ప్రభువా ప్రభువా అని వారు నా రాజ్యంలో ప్రవేశించి, కానీ ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే. సో కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇక్కడ గమనిస్తే ఏంటి తేడా అని మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ వరములు లేదా పరిశుద్ధాత్మ వరము ద్వారా మనము సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవి ఉపయోగపడతాయి. అంటే పరిశుద్ధాత్మ వరాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అది వాడాలి. నీ పేరు ప్రఖ్యాతుల కొరకు, నీ యొక్క డాబు కొరకు, నీ హంగుల కొరకు కాదు. పరిశుద్ధాత్ముడు నీకు వరాన్ని ఇచ్చేది ఏంటంటే తన సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ఆయన ఇస్తాడు. దాని నిమిత్తమే నువ్వు వాడబద్దుడవేమో, అది ఖచ్చితం. రెండవదిగా మనం చూస్తే ఆత్మ ఫలము లేదా ఆత్మ ఫలము ద్వారా దైవికమైన లక్షణాలు వ్యక్తపరుచుట, వెల్లడిపరుచుట, ప్రదర్శించుట. గమనిస్తున్నారా? ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడు ఆత్మఫలము, దాని ద్వారా నీవు ఆయన యొక్క లక్షణాలు, దైవికమైన లక్షణాలు, లేదంటే ఇంకో మాట చెప్పండి, క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడ్డ. ఏదైనా చోట్ల ఏదైతే కోల్పోయామో దేవుడు ఏం చేశాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదుము అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే పాపంలో పడ్డారో అది వాళ్ళు సమస్తాన్ని కోల్పోయారు, దైవికమైన లక్షణాలు కోల్పోయారు, దేవుని యొక్క స్వరూపాన్ని వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు రక్షించబడిన మనము మరలా ఇప్పుడు ఆ యొక్క పోలికను, ఆ యొక్క స్వరూపాన్ని మనం పొందుకోవాలంటే ఈ యొక్క ఆత్మ ఫలమును మనము ప్రదర్శించాలి, వెల్లడిపరచాలి. సో ఈ వెల్లడిపరచాలంటే మనకేం కావాలంటే ఆత్మ వరము కావాలి. మీకు అర్థమవుతుందా? సో కాబట్టి ఈ యొక్క ఆత్మ వరమేమో సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మ ఫలమేమో దైవిక లక్షణాలను వెల్లడిపరచుటకు ఉపయోగిస్తాం. ఇప్పుడు సపోజ్ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. దేవుని యొక్క బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఒక పలక మీదేమో 4 ఆజ్ఞలు, అవి దేవునికి సంబంధించినవి. ఇంకో పలక మీదేమో 6 ఆజ్ఞలు, అది మనకు సంబంధించింది. 6 సంఖ్య మంది, 6, మనకి 6 ఆజ్ఞలు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ 10 ఆజ్ఞల్ని కుదించి ఒక 2 ఆజ్ఞల్లో చేశాడు. మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 40 వరకు చదివితే అక్కడ చాలా స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తున్నారు. గమనించండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 40 వరకు. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననుదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. గమనించారా? 2 ఆజ్ఞలతో ఆయన సరిపెట్టాడు. అంటే నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీ దేవుడు యెహోవాను ప్రేమించుము అనేది ఒక పలక మీద ఆజ్ఞలన్నిటికీ నెరవేర్చడానికి. ఇటు సైడ్ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనే ఆజ్ఞ ఉందనుకోండి, అది ఈ యొక్క 2వ పలక మీద ఉన్న ఆజ్ఞలన్నీ అనుసరించడానికి అది ఉపయోగపడుతుంది. ఎంత ధర్మశాస్త్రానికి, ప్రవక్తలకి ఆధారముగా ఉన్నాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అయితే మీకు అంటే ఎట్లా వెల్లడిపరచాలన్నా మీరు చెప్పారు, ఈ యొక్క ఆత్మ ఫలాన్ని వెల్లడపరచడానికి, ప్రదర్శించడానికి ఆత్మ వరము ఉపయోగపడుతుంది అన్నారు కదా. ఏంటది అసలు, దాని భావం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. దేవుడే దాన్ని ఏ రీతిగా వెల్లడిపరిచాడో, లేదంటే ఏ రీతిగా ప్రదర్శించాడో బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది. మీరు కనుక ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-40లో మీరు చూస్తే ఆ సిలువకు సాదృశ్యం ఉంది. అంటే మన
మనం ఎంతైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామో అదే రీతిగా మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఈ యొక్క అడ్డకమ్మి మన తోటి సహోదరులను ప్రేమించే విషయంలో, నిలువు కమ్మి మనం దేవుని ప్రేమించే విషయంలో అది సాదృశ్యంగా ఉంది. సో కాబట్టి మనం ముందుకెళ్తే రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఈ యొక్క ఆపరేషన్ ఆఫ్ ఈ యొక్క ఫలము వరమును మనం అక్కడ చూస్తాం. చదవండి మాట. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. 5:11 5వ అధ్యాయము 11వ వచనం. సారీ 8వ వచనం, క్షమించండి, 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. గమనించండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. యోహాను 3:16 చూసాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అతి కుమారుడుగా విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించానని చూశాను. మంచిది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తన ప్రేమను ఏ రీతిగా వెల్లడిపరుస్తున్నాడు, లేదా ఇక ఆత్మఫలము ఏ రీతిగా వెల్లడవుతుందంటే, మనం ఇంకను పాపులమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఏం చేశాడంటే తన ఒక్కగానొక్క కుమారుడిని మన కొరకు మనకు మారుగా చనిపోయేదానికి ఈ లోకానికి ఆయన పంపించుంటున్నాడు. గమనించారా? సో ఇప్పుడు ఈ యొక్క ఆత్మ ఫలము వెల్లడిపరచడానికి దేవుడు తన కుమారుడిని ఇచ్చాడు. అదే మనం చూసుకున్నాం ఇందాడ. ఆ యొక్క ఆత్మీయ వరాల్లో పంచిపెట్టుట, ఇచ్చుట అనేది కూడా ఒక వరం. సో దేవుడు ఈ యొక్క వరాన్ని ఈ రీతిగా ఆత్మ ఫలముతో జోడించి మనకు దయచేయడం ద్వారానే మనము ఇప్పుడు క్రైస్తవులుగా మార్చబడ్డాం. క్రీస్తుని కలిగి ఉన్నాం, ఆయన వెంబడిస్తున్నాం, ఆయన స్వరూపులోనికి మనం మారుతున్నాం. సో కాబట్టి నా ప్రియమైన సోదరులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రేమను వెల్లడిపరిచారు. అంటే దేవుడు తన ప్రేమను ఏ రీతిగా వెల్లడిపరిచారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కలువరిలో చనిపోతారు. సో ప్రశ్న ఏంటంటే, నీవు రికవర్ అయ్యావా? నువ్వు కోలుకున్నావా? స్వస్థపరచబడ్డావా? స్వస్థపరచబడితే గనక నీలో ఉన్న శరీర కార్యాలు వెళ్ళిపోవాలి, ఆత్మ కార్యాలు నీలో జరిగించాలి. ఈ యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు జరిగించే విషయం, నీకు పరిశుద్ధాత్మ వరాలను ఇస్తాడు, పరిశుద్ధాత్మ లేదంటే ఫలాన్ని ఇస్తాడు. ఈ రెండింటిని ఆపరేట్ చేయటమే మనకు ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనము కలిగి ఉండే ప్రాముఖ్యమైన విషయం. దేవుడే దాన్ని ప్రాక్టికల్గా ఆయన మనకు దయచేశాడు. సో ఈ సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు ఆయనను నువ్వు అంగీకరించిన నీవు ఏ రీతిగా ఉంది నీ పరిస్థితి? పరిశుద్ధాత్మ వరం ఏంటో, పరిశుద్ధాత్మని ఫలం ఏంటో నువ్వు గ్రహించావు కదా. వాటిని సరైన రీతిలో నువ్వు వాడగలిగినప్పుడు దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు. పాపరోగం నుంచి విడిపించబడి మనం రికవరీ అయిన మనం ఆ శరీర కార్యమును మనం జయిస్తూ ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అదే క్రైస్తవ జీవితం. ప్రవచితమైతే వచ్చే వారం క్రైస్తవ జీవితం అంటే ఏంటో లోతైన అనుభవాలు ద్వారా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. మా బ్రతుకులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీకు ఎంతో వందనాలు. మీ యొక్క మహాన్నతమైన కృపను బట్టి
మా ప్రజలను ఈ రీతిగా మీ పాస్త నాటకి ఇచ్చిన కుర్బట్టందనాలు. మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క రికవరీ, పాప శాపం నుంచి విమోచించబడిన మేము, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మేము, క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మేము ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా శరీర కార్యం జయించాలి అనేదాన్ని మీ యొక్క వాక్యం ద్వారా మాకు బయలుపరిచినందుకు మీకు ఎంత వందనాలు. పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ ఫలము ఏ రీతిగా మేము ఆపరేట్ చేయాలో, వాటిని వినియోగించాలో, తద్వారా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలో మీరు మాకు స్పష్టంగా నేర్పించినందుకు మీకు ఎంత వందనాలు. రాబోయే దినాల్లో మా క్రైస్తవ జీవితం ద్వారా మేము ఇతరులకు మేలుకరంగా, మీకు మహిమకరంగా ఉండినట్లు మమ్మల్ని అందరి సిద్ధపరచమని మరొకసారి ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న మా ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, మీ యొక్క కుర్రలో భద్రపరచండి. వైజాగ్లో జరిగిన యొక్క గ్యాస్ లీక్ వల్ల వాటిని బారిన పడిన ఆ కుటుంబాలను కూడా మీకు ఆస్కారం చేసుకుంటున్నాను. వారిని కూడా మీరు ఆదరించండి, మీ యొక్క కుర్రలో భద్రపరచమని మమ్మల్ని ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడా విడిపించి మీ యొక్క సన్నిధిలో కూడుకున్న పర్యంతరం కూడా మమ్మల్ని మీ యొక్క బలమైన భద్రమైన హస్తాలకు అప్పచెప్తూ మీకు ఎంతో వందనాలు నిలుస్తూ ఈ వారం అంతట్లో కూడా మా యొక్క రాకపోకల్లో పనిపాట్లో తోడు కాపుదల భద్రత మెండుగా దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాతి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. చాలా వందనాలు. కూడిక ముగిసింది. మీ అందరూ కూడా ఈ యొక్క పరిస్థితుల నుంచి త్వరగా విడిపించబడి మనందరూ కూడా మళ్ళా తిరిగి కూడుకోవాలని ఎంతో ఆతృతగా వేచి ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. వందనాలు.